డిఎస్సి సిలబస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసే వాళ్ళకి కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ అనేటి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇందులో మనం ఫస్ట్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో స్టార్ట్ చేసి 4 యూనిట్స్ కంప్లీట్ చేసాం. జీవ ప్రపంచంలో వైవిధ్యం, మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం, మార్ఫాలజీ, రిప్రొడక్షన్, టాక్సానమీ అనే లెసన్స్ని మనం కంప్లీట్ చేసాం. 4 యూనిట్స్ని మనం కంప్లీట్ చేసాం. ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ అయ్యాయి. అయితే దీనికి ప్యారలల్గా మనకి జువాలజీ అనేది కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సేమ్ వెయిటేజ్ ఉంటుంది బాటనీకి జువాలజీకి. అలా జువాలజీ సిలబస్ని మనం కవర్ చేసేటప్పుడు ఈ బాటనీకి జువాలజీకి ఉన్న రిలేషన్ ఏంటి, అలాగే ఇందులో ఉన్న టాపిక్స్ ఇందులో ఏమైనా కవర్ అవుతున్నాయా లేదా దీనికి దానికి మధ్య అక్కడ ఉండే చిన్న రిలేషన్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలా డిస్కస్ చేసే ముందు ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉండే సిలబస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ చూసేసాం. ఫస్ట్ది ఏంటి మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యం, సెకండ్ది మార్ఫాలజీ, థర్డ్ది రిప్రొడక్షన్, ఫోర్త్ది మొక్కల సిస్టమాటిక్స్ అంటే మనకి టాక్సానమీ, సెల్ బయాలజీ, సెల్ స్ట్రక్చర్, అలాగే ఇది అనాటమీ, ఇది ఇకాలజీ. ఇవి మొత్తం మనకి 7 యూనిట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. జువాలజీ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి, దానికి దీనికి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అనే విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా వరకు సిమిలర్ డిఫరెన్స్ ఉంటుంది బాటనీ జువాలజీ, ఎందుకంటే రెండు కూడా ప్రాణం ఉన్న జీవులే కాబట్టి. అయితే వీటికి వాటికి ఉన్న మేజర్ డిఫరెన్స్, ఒకటి కదలగలుగుతుంది, ఇంకొకటి కదలదు. ఇక్కడ చూస్తే మనకి మొత్తం 7 యూనిట్స్ ఉన్నాయి, ఇందులో చూస్తే మొత్తం మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఇది జీవ ప్రపంచంలో వైవిధ్యం. సేమ్ బాటనీలో కూడా మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యమే ఉంది. అయితే అందులో 2 రాజ్యాల వర్గీకరణ అని, 5 రాజ్యాల వర్గీకరణ అని, అలాగే బెంతమ్ అండ్ హుకర్ వర్గీకరణ, సహజ వర్గీకరణ, కృత్రిమ వర్గీకరణ, అలా మొక్కలను వర్గీకరించి మనం డిస్కస్ చేసాం జీవ ప్రపంచంలో వైవిధ్యం అని. ఇదే దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే జీవం అంటే ఏంటి, ఇందులో కూడా ప్రాణం ఉందని మనం దేన్ని అంటామని, అలాగే జంతు శాస్త్రం గురించి, జువాలజీ గురించి, దాని స్వభావం, పరిధి, భావం గురించి డిస్కస్ చేస్తాం. అలాగే జంతు శాస్త్రానికి సంబంధించిన శాఖలు ఏంటి, అసలు మనం వర్గీకరణ ఎందుకు చేయాలి, దాని ఆవశ్యకత, అలాగే జీవశాస్త్రీయ వర్గీకరణ అంటే ఏంటి, ప్రాధాన్యక్రమ వర్గీకరణలో మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాం, అలాగే ఒక పేరు పెట్టేటప్పుడు ద్వినామ నామీకరణ, త్రినామ నామీకరణ లాంటి పదాలను మనం ఉపయోగిస్తాం, వాటి అర్థం ఏంటి, జాతి అనే భావన గురించి, యానిమాలియే అనే రాజ్యం గురించి అంటే జంతు రాజ్యం గురించి, జీవ వైవిధ్యం గురించి మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సేమ్ మనకి ఫస్ట్ యూనిట్లో అక్కడ జీవ ప్రపంచంలో వైవిధ్యం గురించి, ఇక్కడ జీవ ప్రపంచ వైవిధ్యమే. అంటే ఈ జీవ ప్రపంచంలో ఉండే వివిధ రకాల జీవుల గురించి, ఇందులో జంతువుల గురించి, అందులో మొక్కల గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ యూనిట్ రెండు కూడా సిమిలరే. నెక్స్ట్ జంతు దేహ నిర్మాణం అంటే దాని మార్ఫాలజీ, వ్యవస్థీకరణలో అంతస్తులు, సౌష్ఠవం ప్రాముఖ్యత, శరీర కుహరం, జంతు కణజాలాలు లాంటి టాపిక్స్ మనం ఇందులో డిస్కస్ చేస్తాం. అదే బాటనీలో వచ్చేసి మనం మార్ఫాలజీలో రూట్ గురించి, స్టెమ్, లీఫ్ గురించి, ఫ్లవర్ గురించి, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో కొంచెం డిఫరెంట్గా ఉండేటి, మాడిఫికేషన్ అయినేటి మనం ఇందులో డిస్కస్ చేసి ఉంటాం. ఇందులో మనకి వివిధ రకాల జంతు కణజాలాలు బాడీలో ఏమున్నాయి, మనలో ఏమున్నాయి, జంతువులలో ఏమున్నాయి అనే దాని గురించి దీన్ని డిస్కస్ చేస్తాం. ఈ కణజాలాలు అనేది ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఇక్కడ జీవ వైవిధ్యం అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంది కాబట్టి, లోయర్ సెక్షన్స్ నుంచి కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇందులో వచ్చేసరికి మనకి కొన్ని వర్గాల గురించి ఉన్నాయి. అవి పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటీహెల్మింథిస్, నెమటోడా, అనెలిడా, ఆర్థ్రోపోడా, మలస్మా, ఇకైనోడెర్మేటా, హెమికార్డేటా వంటి వర్గాల గురించి మనం డీటెయిల్గా వాటి అన్ని రకాల క్యారెక్టర్స్ గురించి మనం ఇందులో తెలుసుకుంటాం. ఇక్కడ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి మనకి రిప్రొడక్షన్ గురించి ఉంటుంది. అసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి, రిప్రొడక్షన్లో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, పాలినేషన్ ఎలా జరుగుతుంది, వాటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేసి ఉంటాం. నెక్స్ట్ యూనిట్ ఫోర్త్ యూనిట్ జంతు వైవిధ్యం. దీనిలోనే సేమ్ అనమాట. ఫస్ట్ దాంట్లో మనం కొన్ని రకాల వర్గాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో వర్గాలు, కార్డేటా అనే ఇంపార్టెంట్ వర్గం గురించి తెలుసుకుంటాం. అలాగే ఉపవర్గాలైన యూరోకార్డేటా లేదా ట్యూనికేటా, సెఫలోకార్డేటా అనే ఉపవర్గాల గురించి, వర్టిబ్రేటా ఆర్ క్రేనియేటా అనే ఉపవర్గం గురించి, ఏనేతా అనే అధివిభాగం గురించి, నేతోస్టొమాటా అనే అధివిభాగం గురించి, చతుష్పాదులు అని మనం వేటినంటాం వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే కొన్ని రకాల సమూహాలకు చెందిన జీవుల గురించి, వాటి క్యారెక్టర్స్ గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనకేమవుతుందంటే రిప్రొడక్షన్, ప్లాంట్లో జరిగే రిప్రొడక్షన్ గురించి తెలుసుకుంటాం.
ఇక్కడ 4th యూనిట్లో మనం ఏం తెలుసుకుంటాం, ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎందుకు క్లాసిఫై చేయాలి, క్లాసిఫికేషన్ చేసేటప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, 3 ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ ఫ్యామిలీస్ గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇక్కడ 5th యూనిట్ గమనం ప్రత్యుత్పత్తి, అంటే జంతువులలో గమనం అనేది ఎలా జరుగుతుంది, అలాగే ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది చూద్దాం. ప్రోటోజోవాలో వాటి మూమెంట్ ఎలా ఉంటుంది, కషాబా శైలికలతో ఎలా కదులుతాయి, అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తి అసెక్షువల్ రిప్రొడక్షన్ జంతువులలో జరుగుతుందా, జరిగితే ఎలా జరుగుతుంది, సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం 5th యూనిట్లో. నెక్స్ట్ 6th యూనిట్లో మనకి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం. మానవ సంక్షేమం అంటే మనం జీవిస్తున్న జీవన విధానంలో మనకి ఏమైనా ఈ జంతువులు ఉపయోగపడతాయా, లేదా మనల్ని ఏమైనా డ్యామేజ్ చేస్తాయా, అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇందులో భాగంగా మనం పరాన్న జీవనం గురించి, పరాన్న జీవుల అనుకూలనాల గురించి తెలుసుకుంటాం. పరాన్న జీవి అంటే ఒక పారాసైట్. మన బాడీలో అనవసరంగా మనకి ఏదైనా ఒక డిసీజ్ కలిగింది అంటే మన బాడీలోకి ఏదో ఒక పారాసైట్ ఎంటర్ అయ్యిందని అర్థం. అలా మన బాడీని అది సెలెక్ట్ చేసుకోవడానికి మనలో ఉండే అనుకూలనాలు ఏంటి, దానిలో లేని అనుకూలనాలు ఏంటి, అది ఎందుకోసం ఆశ్రయిస్తుంది, ఇలాంటి క్యారెక్టర్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఆరోగ్యం గురించి, ఆరోగ్యం ఒకవేళ బాగలేకపోతే వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుంటాం. ఇతర వ్యాధుల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే మనము టొబాకో యూజ్ చేయడం వల్ల, ఆల్కహాల్ యూజ్ చేయడం వల్ల వచ్చే డ్యామేజ్ ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మనకి ఇక్కడ 6th యూనిట్ వచ్చేసరికి ఏంటంటే ప్లాంట్స్లో అనాటమీ గురించి ఉంటుంది. 5th యూనిట్ సెల్ స్ట్రక్చర్ గురించి, ఫంక్షన్స్ గురించి ఉంటుంది. అంటే సెల్లో ఉండే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మైటోకాండ్రియా, న్యూక్లియస్, గాల్జీ బాడీస్, లైసోజోమ్స్, ఇలా పార్ట్స్ గురించి ఉంటుంది. బయోమాలిక్యూల్స్ అంటే మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి అలా ఉంటుంది. సెల్ సైకిల్, సెల్ డివిజన్, రెస్టింగ్ ఫేజ్, వీటన్నిటి గురించి మనకి ఇందులో ఉంటుంది. కానీ 6th యూనిట్కి వచ్చేసరికి అనాటమీ ఉంటుంది. రూట్, స్టెమ్, లీఫ్, వీటిలలో ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ అయి ఉంటుంది, వాస్కులర్ టిష్యూస్ ఎలా ఫామ్ అయి ఉంటాయి, వాటన్నిటి గురించి ఇందులో డిస్కస్ చేస్తాం. ఇక్కడ 6th యూనిట్ మనకి సంక్షేమంలో యొక్క జీవశాస్త్రం గురించి ఉంది. నెక్స్ట్ టాపిక్ 7th యూనిట్ పెరిప్లనేటా అమెరికానా, అంటే బొద్దింక యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది. ఈ బొద్దింక యొక్క ఆవాసం, అలవాట్ల గురించి, దాని స్వరూపం గురించి, అలాగే అది ఎలా మూమెంట్ ఉంటుంది, దాని జీర్ణ వ్యవస్థ ఏంటి, ప్రసరణ వ్యవస్థ ఏంటి, శ్వాస వ్యవస్థ ఏంటి, విసర్జక వ్యవస్థ ఏంటి, నాడీ వ్యవస్థ, జ్ఞాన అవయవాలు ఏంటి, బొద్దింకలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. పర్టికులర్గా ఒక జీవి గురించి మనం అన్ని రకాల క్యారెక్టర్స్ని ఇందులో డిస్కస్ చేస్తాం. లాస్ట్ టాపిక్ జువాలజీలో 8th యూనిట్ జీవావరణం, పర్యావరణం. ఇందులో కూడా లాస్ట్ టాపిక్ వృక్ష ఆవరణ శాస్త్రం, అంటే మొక్కకి దాని చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య గల సంబంధాన్ని ఇందులో డిస్కస్ చేస్తాం. ఇందులో కూడా అంతే, జీవావరణం యొక్క శాస్త్రం గురించి, ప్రాముఖ్యత గురించి, జీవులు వాటి పరిసరాల గురించి, అలాగే జీవావరణ వ్యవస్థలో ఉండే ప్రాథమిక అంశాలు ఏంటి, జనాభా అంతర చర్యలు, ఆహారపు గొలుసులు, ఆహార జాలకం, ఉత్పాదకత గురించి, పోషక వలయాలు, జనాభా, పర్యావరణ అంశాలు, ఇలా జంతువులకు సంబంధించి మనం జీవావరణం గురించి తెలుసుకుంటాం. అంటే సిమిలర్గానే ఉంటాయి, కానీ జంతువులకి మొక్కలకు ఉన్న స్లైట్ డిఫరెన్స్ ఏముంటుందంటే వీటిలో ఉండే కొన్ని సిస్టమ్స్ వేరుంటాయి, దీంట్లో వేరుంటాయి, కానీ ఆల్మోస్ట్ అంతా సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి రెండు ప్యారలల్గా చేసి నేర్చుకుందాం అనే ఉద్దేశంతో రెండింటినీ స్టార్ట్ చేశాను. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే చెప్పండి.